జనరల్గా మన కోర్స్ జాయిన్ అవ్వాలంటే మనకి ఎంత కోర్స్ ఫీజు అని ఉంటుంది ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినా. ప్రస్తుత కాలంలో అయితే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజు ఏ కోర్స్ నేర్చుకుంటున్నా మీకు మినిమం 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ తప్ప మ్యాక్సిమం అన్నీ కూడా యావరేజ్గా 15,000 కోర్స్తో స్టార్ట్ అవుతున్నాయి. 20 ఉంటున్నాయి, 25 ఉంటున్నాయి, 30,000, 40,000 ఇలా ఉన్నాయి. అండ్ కొన్ని పెద్ద ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ అండ్ సమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సమ్ ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేసేవి అయితే మాత్రం కొన్ని అబౌవ్ 50,000 కూడా ఉండేవి ఉన్నాయి. అంటే వాళ్ళ డ్యూరేషన్ అండ్ కోర్స్ డిమాండ్ బట్టి ఉంటాయి. ఈ లార్జ్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ అరౌండ్ 1 lakh వరకు తీసుకునే కొన్ని కోర్స్ ఫీజులు కూడా ఉన్నాయండి. బట్ ఈ 1 lakh అమౌంట్ ఈ ఫీజు కట్టించుకోవడానికి వాళ్ళు ఎలాగా ట్రాప్ చేస్తున్నారంటే, మీరే మొత్తం అమౌంట్ పే చేయడం అవసరం లేదు. ఇనిషియల్గా ఒక 10,000తో రిజిస్టర్ అవ్వండి, ఒక 8,000 10,000తో రిజిస్టర్ అవ్వండి, మీకు మేము లోన్స్ ఇప్పిస్తాము, మాకు కొన్ని బ్యాంక్స్ అయితే కాంటాక్ట్లో ఉన్నాయి, సో మీకు లోన్స్ ఇప్పిస్తామని చెప్తారు. ఓకే, ఆ లోన్స్ ఇప్పిస్తే ఎవరికి లాభం? ఇప్పిస్తారు అండ్ ఎవ్రీ మంత్ మీరు పే చేయాలి. ఒక ఈఎంఐ లెక్క అనమాట. మీరు ఒకసారిగా అయితే పే చేయడం అవసరం లేదు. మాకు కొన్ని బ్యాంక్స్ అయితే కాంటాక్ట్లో ఉన్నాయి, మేము బ్యాంక్ ద్వారా మీకు లోన్ ఇప్పిస్తాము, ఎవ్రీ మంత్ మీరు కట్టుకుంటే సరిపోద్ది అంట. ఇన్ కేసు అది 1 year కోర్స్ డ్యూరేషన్ అనుకోండి, ఎక్కువగా ఇలాంటివి 70,000 1 lakh ఉండే కోర్సులన్నీ కూడా మినిమం 8 months కోర్సులు ఉంటాయి, డ్యూరేషన్ ఉంటుంది. మరి మీకు అండర్స్టాండ్ కాకో, లేకపోతే అసలు మీకు అది నచ్చకో, లేకపోతే ట్రైనింగ్ అండర్స్టాండ్ కాకో ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు డ్రాప్ అవుతుంటారు. మరి డ్రాప్ అయితే వాళ్ళు ఏమన్నా మీకు లోన్ క్యాన్సిల్ చేస్తారంటే క్యాన్సిల్ చేయరు, మీరే కట్టాలి. అండ్ ఇంకొన్ని సందర్భాలు, ఇంకొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి. ఇవి మరీ దారుణం. కొన్ని ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ 1 month మాత్రం మీకు ఆన్లైన్ కోర్స్ చెప్తారు, లైవ్ క్లాస్ చెప్తారు హ్యూమన్స్. 1 month అయిపోయిన తర్వాత నుంచి ఇంకో వాళ్ళు మీకు కొన్ని రికార్డ్ సెషన్స్ ఇస్తుంటారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ ఈమెయిల్ కాంటాక్ట్ అవ్వండి, డౌట్స్ క్లియర్ చేస్తారు, వెరిఫై చేస్తారు అంటారు. చూడండి, ఇలాగా చాలా ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ 1 month బాగానే ఉంటున్నారు కదా ప్రతి ఒక్కరు. ఫీజులు కట్టే వరకు అమౌంట్ ఫీజులు కట్టే వరకు చాలా బాగున్నట్టు అందరూ చేస్తున్నారు. ఓకే, అండ్ బేసిక్స్ కూడా అందరూ బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఎలాగ వీళ్ళని ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఒకటే దారి ఉంటుంది. అదేంటంటే ఈ రివ్యూస్, ఫీడ్బ్యాక్స్ కూడా అన్నీ మోసాలి. ఎవరు వాళ్ళు తెలిసిన వాళ్ళ చేత పెట్టించుకుంటుంటారు. ఓకే, అంతే. బట్ మనకు రియల్గా తెలియాలంటే మాత్రం అక్కడ ఆల్రెడీ ట్రైన్ అవుతుంటారు. చూడండి, కనీసం మీరు ఒక 10 మంది నన్ను ఎంక్వైరీ చేయాలి. ఒకరు ఇద్దరు ఏంటంటే ఒకడేమో బాగుందంటాడు, ఒకడేమో బాగాలేదంటాడు. ఇద్దరితో అలాగ సరిపోదు. మీరేం చేయాలంటే కనీసం 10 మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మీరు ఎక్కడైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి, బయట ఉండండి. ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత వస్తుంటారు కదా, ఎలా ఉంటుంది బాస్ ఇది అని అడగండి. అలాగ డైరెక్ట్గా మీరు క్యాండిడేట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఒకరు ఇద్దరు కాదు మళ్ళీ. ఎందుకంటే ఒకడు బాగుందంటాడు, ఒకడు యావరేజ్గా ఉందంటాడు, ఇంకో రోజు చెప్తాడు. కనీసం 10-20 మంది, మీ ఇష్టం కాదు, మీ ఓపిక. ఎంతమంది అయితే మీకు కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు అంతమంది. కొంతమంది చెప్తారు, ఫ్యాక్ట్ చెప్తారు, వద్దులేండి బాస్ వేస్ట్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ నిజంగా వాడు మోసపోయి ఉండి అసలు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేకపోతుంటే వాడు చెప్తాడు. ఎందుకంటే వేరే వాడన్నా నాలా మోసపోడు అని అనుకోండి. సో అదనమాట, ఇది సిచ్యువేషన్. సో అలాగ మీరు ఏదైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటారో, మీరు ఈ గూగుల్లో, వెబ్సైట్స్లో ఈ రివ్యూస్ కూడా చాలా వరకు ఫ్రాడ్స్ ఉన్నాయి ప్రజెంట్. ఎక్కడో ఉంటాము, మళ్ళీ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి మేము ఇవన్నీ ఎంక్వైరీలు చేయాలంటే మీరు అంత అమౌంట్ కడుతూ ఒక 6 months to 8 months మీరు ఆ ట్రైనింగ్ ప్లాట్ఫామ్తో జర్నీతో మీరు కంటిన్యూ చేయాలనుకుంటే ఒక్కరోజు టైం స్పెండ్ చేయండి, వెళ్ళండి, తెలుసుకోండి, మొత్తం చూడండి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు అన్నీ మీకు ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కొన్ని పిక్ చేసుకుంటారు కదా, అవి రీసెర్చ్ చేయండి, అప్పుడే జాయిన్ అవ్వండి. మీకు అప్పుడే టైం సేవ్ అవుతుంది. మీరు జాయిన్ అయ్యి అమౌంట్ అంతా వేస్ట్ అయ్యే బదులు అండ్ ఒక 6 months to 1 year మీకు వేస్ట్ అయ్యే బదులు 1 or 2 days మీరు టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది రీసెర్చ్ చేయడానికి. సో అదండి. సో ఇలాంటి లోన్స్ ఇస్తాము, ఓకే, సో ఇలాంటి లోన్స్ ఇస్తామని చెప్పేవాళ్ళు కానీ అండ్ ఈ రికార్డింగ్ క్లాసెస్ కానీ ఇవన్నీ టైం వేస్ట్ అండి. మ్యాక్సిమం అయితే అండర్స్టాండ్ కావు. ఇంకొకటి కూడా మిస్టేకే, ఇంకొకటి కూడా నేను ఈ మధ్య విన్నా అండి, రికార్డ్ క్లాసెస్ కూడా ఏవో ఫారినర్స్ చేత చెప్పిస్తున్నారు. ఏవో ఫారిన్ వీడియోస్, సమ్ స్లాంగ్ అలాంటివి, అవి మనకేం అండర్స్టాండ్ అవుతాయండి. మన ఇండియన్స్ చెప్పిందే సరిగా అండర్స్టాండ్ కాదు, మళ్ళీ ఫారినర్స్ ఎవరైనా ఆ స్లాంగ్ అసలు మనకు అర్థం కాదు. సో మోస్ట్లీ అంటున్నాను, మేబీ కొంతమందికి అండర్స్టాండ్ అవ్వచ్చాము,
ఇప్పుడు మనకు అండర్స్టాండ్ కాలేదని మిగతా వాళ్ళు అండర్స్టాండ్ కాదని చెప్పలేము. బట్ మ్యాక్సిమం మనకైతే మాత్రం మనకు తెలిసింది కదా, మనకి మన ఇండియన్స్ టీచ్ చేస్తేనే మనకి బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి ఇన్ఫర్మేషను, చాలామందికి హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఈ మధ్య రీసెంట్గా డిస్కస్ చేసినవి ఇవన్నీ కూడా నేను క్యాండిడేట్స్తో. సో ఇలాంటివి మీరు మోసపోకూడదని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏదన్నా మీరు కూడా ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్లో ఎక్కువగా షేర్ చేస్తాను, అందరికీ హెల్ప్ అవుతాయి మన వీడియోస్. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.